ఇవాళ సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర చిహ్నం గీతంలో మార్పులపై పలు పార్టీలతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా సిపిఐ, సిపిఎం, ఎంఐఎం నేతలతో సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశమవుతారు. రాష్ట్ర చిహ్నం గీతంపై సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర చిహ్నం గీతంలో మార్పులపై పలు పార్టీలతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా సిపిఐ, సిపిఎం, ఎంఐఎం నేతలతో సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశమవుతారు. రాష్ట్ర చిహ్నం గీతంపై సర్కారు తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. ఇప్పటికే ఇటు రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాలపై కూడా చాలా మంది కూడా అభ్యంతరాలు ఉన్నాయి. గత 3-4 రోజులు కూడా రచ్చ కూడా రాజేసింది కాబట్టి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇతర పార్టీ నాయకులతో పాటు ఇటు కళాకారులు, కవులకు కూడా ఆహ్వానించనున్నారు. దీనిపై అందరికి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం దాదాపుగా 4-5 రోజులు చూస్తున్నాం. ఇటు రాష్ట్ర గేయంతో పాటు ఇటు రాష్ట్ర సిగ్నాల మార్చారన్నది కూడా పెద్ద ఎత్తున కూడా దుమారం రేగింది. దీంతో చాలా వరకు కూడా ఇటు రాష్ట్ర చిహ్నంలో ఇటు కాకతీయ కళాతోరణం రాచరిక పాలన పోలే విధంగా ఉంది కాబట్టి ఇటు కాకతీయ కళాతోరణంతో పాటు ఇటు చార్మినార్ కూడా తొలగిస్తారంటూ కూడా ఇటు చర్చ నడిచింది. దీనిపై కూడా ఇటు కళాకారుడు రుద్ర రాజేశం కూడా పిలిపించుకొని ప్రత్యేకంగా రాష్ట్ర సముద్ర సిగ్నం ఏ విధంగా ఉన్నపై కూడా సీఎం రేవంత్ రెడ్డి గత 2 రోజులు కూడా జూబ్లీస్ లోని తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపుగా తుది మెరుగులు కూడా దిద్దుకున్నాయి. ఇటు రాష్ట్ర గేయం ఏదైతే ఉందో ఇటు జయ జయ తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే అందశ్రీ రచించినటువంటి పాట ఏదైతుందో దీనికి కీరవాణి సంగీతం కూడా అందిస్తున్నారు. కొంతమంది నిన్న ఇటు కళాకారులతో పాటు సింగర్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆలపించి తుది మెరుగుగా దిద్దినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపై కూడా దాదాపుగా ఫైనల్ టచ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు అయితే ఇటు రాష్ట్ర గేయంతో పాటు రాష్ట్ర చిహ్నంపై కూడా చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి. చాలా వరకు కూడా వ్యతిరేకత కూడా వస్తుంది. ఇటు కవులు, కళాకారుల విషయంలో మాత్రం చాలా మంది కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. మొదటగా ఇటు రాష్ట్ర గేయం జయ జయ తెలంగాణలో కొన్ని పదాలు మార్చారన్నది కూడా చర్చ జరిగింది. దాంతో పాటు ఇటు ఆంధ్రకు చెందినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి సంగీతం అందించడంపై కూడా చాలా వరకు ఇటు తెలంగాణ కవులు, కళాకారులు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఇటు ప్రతిపక్ష నేతలతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు, కవులు, కళాకారులందరూ కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయానికి పిలిపించుకొని వారితో సమీక్ష సమావేశంలో వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విమర్శిస్తున్నారు కాబట్టి వీటన్నిటిపై కూడా ఇటు ఈ సమీక్ష సమావేశంలో అందరికీ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇటు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటు జూన్ 2న ఆవిర్భావ ఉత్సవాలకు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఓవైపు ఇటు ఈసీ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకైతే ఏర్పాట్లు దాదాపుగా 50% పైగా పూర్తయ్యాయి. మరోవైపు ఇటు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర గేయం గాని రాష్ట్ర చిహ్నాంగంలో కూడా మార్పులు చేయాలి. ఎందుకంటే గత 10 ఏళ్ల ముందు కూడా ఇటు తెలంగాణ ఏర్పాటు ముందు కూడా మాలిదాస ఉద్యమంలో కూడా జయ జయ తెలంగాణ ఎంత ప్రావీణ్యం చెంది మొత్తం ఉద్యమాన్ని ఒక ఉర్రూతలు ఊదించే విధంగా తీసుకొచ్చింది కాబట్టి దానికి సముచిత స్థానం కల్పించాలి. అందశ్రీ రచించినటువంటి జయ జయ తెలంగాణ కూడా ఇటు రాష్ట్ర గేయంగా కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు కాబట్టి ఇటు జూన్ 2న కూడా పరేడ్ గ్రౌండ్ లో ఇటు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా
ఇటు రాష్ట్ర గేయాన్ని ఆవిష్కరించడం, అదేవిధంగా రాష్ట్ర విజ్ఞానం కూడా ఆ రోజు ఆవిష్కరిస్తానని కూడా మనకు సమాచారం అవుతుంది. కాబట్టి వీటన్నిటిపై కూడా గత 2-3 రోజులు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కవులు, కళాకారులు, ఇటు రాష్ట్ర గేయం సంబంధించి అందరి రచించినటువంటి పాటకు ఇటు మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి తుది మెరుగులు కూడా దిద్దారు. కొంతమంది సింగర్స్ కూడా మనం నిన్న చూసాం. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే దీనికి సంబంధించి కూడా స్వరాలకు సంబంధించి కూడా ఫైనల్ టచ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు రాష్ట్ర చిహ్నం విషయంలో మాత్రం ఇటు కళాకారుడు, చిత్రకారుడైనటువంటి రుద్రరాయేశం కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు రాష్ట్ర గేయం, రాష్ట్ర గీతం సంబంధించి కూడా ఇటు రచ్చ కాజేసింది. కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ రోజు ప్రతిపక్షాల నాయకులతో పాటు కొంతమంది ఇటు కాంగ్రెస్ నేతలతో, అదేవిధంగా కవులు, కళాకారులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సెక్రటరియట్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అందులో ఏదైనా అభ్యంతరం ఉంటే స్వీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వీటన్నిటిపై కూడా ఇటు పార్టీ నాయకులతో పాటు ఇటు కవులు, కళాకారులు కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా ఈ రెండు ఏదైతే రాష్ట్ర గేయం, రాష్ట్ర గీతంపై కూడా ఇటు పెద్ద దుమారం రేగుతుంది. కాబట్టి వీటన్నిటిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇటు రాచరిక పోకడల విధంగా ఇటు రాష్ట్ర చిహ్నం ఉంది, దీనిలో చేర్పులు మార్పులు చేయాలని కూడా సూచిస్తున్నారు. కాబట్టి ఇటు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసే విధంగా, అదే విధంగా తమ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా కూడా తెలంగాణ చిహ్నం రూపొందిస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ రోజు ఇటు రాష్ట్ర గేయం, రాష్ట్ర చిహ్నంపై కూడా ఇటు పలు పార్టీ నాయకులతో పాటు ఇటు కవులు, కళాకారులు కూడా ఈ సమీక్ష సమావేశంలో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.